నమస్తే దోస్తులు అందరికీ స్పాంజ్ లెక్క మెత్తడి కమ్మని దోశ అయితే చేస్తున్నా అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఉప్మా రవ్వతోనే సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఉప్మా రవ్వలో ఇంత పెరిగేసి కలిపి మిక్సీ గిన్నెలో వేసి నీళ్ళు పోసి పట్టేసి ఇక గిన్నెలో పోసి గిన్నెలో ఇంత వంట సోడా వేసి కలిపి పెంక పెట్టేసి పెంక వేడైనాక ఒక పెద్ద గరిటెతో పోసి అయితే చుట్టూరు ఇంత నూనె పోసేసి చిన్న మంట మీదనే కాల్చి ఒకసారి అయితే తిరగమరిగా వేసేసి దన అయితే అది వేసేస్తే మంచిగా అయితే దోశ అయితే మంచిగా కాలుతుంది. ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇట్లా చుట్టూ ఏరి మంచిగా ఉంటుంది. ఇక దోశ కాంబినేషన్ అయితే ఇక టమాటాతో అయితే చాలా సూపర్గా ఉంటుంది. ఇక 4 టమాటాలు తీసుకొని పచ్చిమిరపకాయలు తీసుకొని ఒక చిన్న కడాయి పెట్టేసి 4-5 ఎల్లిపాయ ముక్కలు ఇంత నూనె పోసేసి టమాటాలు పచ్చిమిరపకాయలు పసుపు ఉప్పు వేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలైనా తీసి మిక్సీ పట్టేసి ఇంత తాలింపు వేసుకొని దోశలో పెట్టుకొని తింటే ఉంటుంది. చాలా సూపర్గా ఉంటుంది. ఇక చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇక ఎండాకాలంలో అయితే ఇట్లా పెరిగేసుకొని చేసుకొని తింటే అయితే మంచిగా సల్వ కూడా చేస్తుంది. ఇక ఉప్మా రవ్వతో అయితే ఇంత సింపుల్గా చేసుకోవచ్చు అనేసి ఇక ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. దీని గురించి లాంగ్ వీడియో కూడా పెడతాను. జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టి మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మణ్.